బ్రదర్ వచ్చేసి ఒక గేదె కొన్నారు. ఎంత పడిందో అడుగుదాము. బ్రదర్ ఎంత పడింది రేటు? 80,000 పడింది. పాలు అంటే తరిపి గేదె కిందనా? ఎన్ని వచ్చు బ్రదర్? 3 అంటే ఇప్పుడు మీరు వెళ్ళి దీన్ని కట్టించుకోవాలా మళ్ళా? ఆ పర్పస్ కోసమే కొన్నావా? సక్సెస్ అవుతాయా ఇట్లాంటివి? అంతే. ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకుపోయావా? ఇప్పుడు ధరలు ఎట్లున్నాయి బ్రదర్? ఎరగటి మీరు మొత్తం చూసినారు కదా, ఎట్లున్నాయి? ప్రైజేనా? ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నావా? చూసుకోవచ్చు. బ్రదర్ వచ్చేసి గేదె తీసుకున్నారు, తరిపి గేదె కింద తీసుకున్నారు. పాలు కూడా క్లైమాక్స్లో ఉంటాయి. ఇంకా మళ్ళీ తీసుకుపోయి కట్టించుకోవాలి గేదెను. హాయ్ ఎవ్రీవన్, ఇది 12వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలను చూడొచ్చు. చాలామంది కొంటున్నారు. ఈరోజు బాగానే అమ్ముడైనవి. దూడలు, పడ్డ దూడలు కూడా మంచిగానే సేల్ అయినాయి. సో కొనుక్కునేటప్పుడు ఎవరైనా కానీ సరే దూడలు, పడ్డ దూడలు ఎక్స్పెషలీగా క్వాలిటీ ఉన్న దూడలే కొనుక్కోవాలా. మీరు ఆంధ్రాలో కొనుక్కున్నా, తెలంగాణలో కొనుక్కున్నా, మార్కెట్లలో కొనుక్కున్నా, ఎక్కడ కొనుక్కున్నా కానీ మీకు అంతగా అవగాహన లేకపోతే ఆంధ్రాలో కొనుక్కున్నా, ఇక్కడ కొనుక్కున్నా కానీ సరే క్వాలిటీ దూడలు తీసుకోవాలి. నేను చాలామంది చూస్తుంటాను, తీసుకునేటప్పుడు మాత్రం అసలు ఒక 20% అంటే 100లో ఒక 20% వాళ్ళకు మాత్రమే కొంచెము క్వాలిటీ దూడలు తీసుకుంటున్నారు తప్ప చాలా మంది వరకు అసలు క్వాలిటీ గురించి అవగాహన ఉండదు. అలాంటి దూడలు మీరు తీసుకున్న వేస్ట్. అవి పెద్దగా అయ్యి సాకినా కానీ సరే మీకు దానికి కూడా వస్తుంది అంతే. అంతకు మించి అయితే మీకు ఏమీ రాదు. దానివల్ల మీకు ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఫస్ట్ అవగాహన తెలుసుకోండి. ఏ దూడ క్వాలిటీ ఉంది, ఏ దూడ క్వాలిటీ లేదు అనేది ముందు చూసుకోవాలా. ఒకవేళ మీకు బ్రీడ్ గురించి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే, మీరు ఆంధ్రాలో కొనుక్కున్నారనుకుంటే నేను వెళ్తుంటా కదా షూట్లకు, మీరు కాల్ చేస్తే మీకు ఏదైనా బ్రీడ్ వరకు సెలెక్షన్ కావాలనుకుంటే నేను హెల్ప్ చేస్తాను. తెలంగాణలో అయినా కానీ సరే. మీకు బ్రీడ్ లేని దూడలు తీసుకున్నా వేస్ట్. అదైతే మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో ఇచ్చుకోవడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. మీకు ఏదైనా సరే హెల్ప్ కావాలనుకున్నా సరే ఆ నెంబర్కు కాల్ చేసుకోవచ్చు. దూడల గురించి ఏ దాని గురించి అయినా కానీ సరే. చూడొచ్చు గేదెలు ఇక్కడ హెవీ సైజ్ ఉన్నాయి. ఈ గేదె హెవీ సైజ్ ఉంది. సూడి గేదెలు ఉంటాయి, తరుపులు ఉంటాయి, పాడి గేదెలు ఉంటాయి. జాఫ్రాబాద్లో బూరి మిక్స్ అయింది. రేట్ అడిగి తెలుసుకుందాము. అని ఎంత చెప్తున్నారు నా రేటు? 150. ఎన్ని ఇస్తుంది పాలు? 6 ఇస్తుంది. 6 ఇస్తుంది అని చెప్తున్నారు. బూరిలో జాఫ్రాబాద్ మిక్స్ అయింది. 6 months ప్రెగ్నెంట్. బూరి జాఫ్రా మిక్స్ 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. భయ రేట్ కితనా? 1,40,000 చెప్తున్నారు. 1,40,000. ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. సైజ్ కూడా చూసుకోవచ్చు. దూద్ కితనా లీటర్ భయ్యా? 17 లీటర్ పాలు ఉన్నాయి. ఈనినప్పుడు, ఇప్పుడు కాదు. ఈ గేదె 62,000కు అమ్ముడైంది. 62,000కు పాడి గేదె. బ్రదర్ ఈయన ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు? ఈయన ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 3 నెలలు, 3 months అవుతుంది అనేసి చెప్తున్నారు. ఇస్తుంది ఒక 2.5 అట్లా. 2.5 ఇస్తుంది అని చెప్తాయి. వచ్చినా బ్రో ఎర్రగడ్డకి ఇంతకు ముందు ఎప్పుడన్నా? హై 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 హై. బ్రదర్ వచ్చేసి ఒక 2 పడ్డదుళ్ళు కొన్నారు. బ్రదర్ ఎంత పడ్డాయి కదా? 1,35. అంటే 67,500 ఒక్కొక్కటి. కట్టినా ఏమన్నా? కట్టింది పక్కన. ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెలలు ఉంటుంది బ్రదర్? 2-3 నెలలు. నువ్వు 2-3 నెలల్లోనే చెప్పగలుగుతావా కట్టిందని? ఎట్లా అంటే అడ్డర్ వదిలిందంటవా? సక్సెస్ 100% ఉంటుందా? ఇప్పుడు 3 నెలల్లోనే మ్యాక్సిమం నిలబడవచ్చు. ఇంకా ఇదైతే క్రాస్ కట్టలే. మరి ఈ పడ్డలు తీసుకోపోతున్నావు కదా, నీ అంచనా ప్రకారం ఈ పడ్డ ఫస్ట్ ఈతలు ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు బ్రదర్? అవుతుంది ఇప్పుడు కట్టింది అంటున్నారు కదా, అది పూటకు ఫస్ట్ ఈతలోనే. ఎన్ని వచ్చు తాత? నీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చు? 3.5 ఫస్ట్ ఈతలో.
రెండో ఈత అట్లా పెరగచ్చు. ఓకే, అంతేనా బ్రదర్? ఏమన్నా కొంటున్నావా? ఈ రెండేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్లు వచ్చేసి ఒక 5 పడ్డదూడలు కొన్నారు. మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. ఎంత పడ్డాయి అన్న? 5 ఒకటి 60,000, 6 30, 3 లక్షలు. అందులో ఇది ఒకటి మినీ ఉంది. దీని వయసు 3 సంవత్సరాలు ఉంటుంది. ఏమైనా కట్టినాయి దీంట్లో? క్రాస్ ఏమైనా అయినాయా? ఒకటన్నా క్రాస్ అయిందా? ఇది మినీ ప్లస్ ఇదే, ఈ రెండు క్రాస్ అనేసి అన్నారంట. ఏమైనా వదిలిందా అడ్డర్ అట్లా ఏమన్నా? క్రాస్ అయినాయి కానీ ఇది కొంచెం వదిలినట్టు కనిపిస్తుంది అడ్డరు. ఇది కూడా వయసు 3 సంవత్సరాలు ఉన్నాయి. అన్ని 3 సంవత్సరాలు బ్యాచ్ మొత్తం తీసుకున్నారు. ఒక్కొక్కటి 60,000 ప్రకారం పడిందంట. ఈ గేదె సేల్ అయింది. ఎంతకైంది ఇది? 85, 85,000కు సేల్ అయింది. ఇది కూడా సేమ్ తరిపి గేదెనా? ఉంటే ఒక 3 ఇస్తుంది ఇప్పుడు. సో బ్రదర్ వచ్చేసి 2 కొన్నారు. ఇది ఒకటి, అదొకటి. అదెంత బ్రదర్ చెప్పింది? 80, ఇది 85. అంతేనా? రెండేనా? సో ఈ రెండు తరపు గేదెలే. అన్న వచ్చేసి ఒక 4 పడ్డలు కొన్నారు. అని ఎంత పడ్డాయనా? రేట్ ఎంత పడ్డాయి? 2,30,000, 2,30,000 అంట. అంటే ఒక్కొక్కటి 5 4 20, 50, 6 4 24, అంతే. అంతే 50,000 పైన పడింది కదా. 57,500, 57,500 అంటే అన్ని 3 years ఉన్నాయి బ్యాచ్ పడుకున్నట్టు. ఏమైనా కట్టినాయి అన్న దీనిలో? ఏవేవి? అడ్డర్ వదిలిందే కనిపించింది అంటే మామూలు ఏమైనా కట్టింది అని కన్ఫామ్ లాగా అనిపించింది మీకు కూడా? మీరే ఉన్నారు. అవి ఎంత పడ్డాయి? 27,000 పడ్డది. యావరేజ్ మీరు చెప్తున్నారా? 1,60,000. ఒకటి 27,000, ఒక్కొక్కటి 27,000 లెక్క పడ్డాయంట. ఈ బ్యాచ్ మొత్తం వీళ్ళే కొన్నారు. చూసుకోవచ్చా? అక్కడ 4, ఇక్కడ 6. ముర్రా జాతి పడ్డదూడ 53,000కు అమ్ముడైంది. 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది వయసు. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. సో ఇది క్వాలిటీ ఉంది, రేటు కూడా క్వాలిటీకి తగ్గట్టే పడింది. ఇది జాఫరాబాదీ జాతి బుల్లో బూరి మిక్స్ అయింది. సో అమ్మిన పర్సన్ కొంచెం అమౌంట్ చెప్పొద్దన్నారు, రేట్ ఎంతకు పోయిందని చెప్పేసి. కొన్న పర్సన్ కాదు, అమ్మిన వాళ్ళు. చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది. బుల్ ఇది పాలపాల మీద ఉంది. వచ్చేసి 3 గేదెలు కొన్నారు. ఇది ఎంత పడింది బ్రదర్? ఇది 75. దాని దూడదే? దీని దూడది. ఇది చూడిదా? పాలిచ్చేటే కానీ దూడలేలే మనకు. దూడలేలే. 3 ఇస్తుందా? 75 సేమ్. కానీ అన్నిటికీ దూడలు ఉన్నాయి. కానీ ఒకదానికి దూడ ఇచ్చారు, ఇంకా రెండింటికి ఆ దూడలు వాళ్ళు లాగేసుకోరు. అవునా? మీరు అడగలే మాకు కావాలా దూడలని? మనకు చెప్పే మూమెంట్ ఇలే అసలు. దానికి 5,000 10,000 అలాగ అమ్మేసుకోరు దూడలు సపరేట్గా. మనకి దానికి ఇవ్వాలి పర్లేదు. అంతేనా? ఎందుకు లేదు దూడలు కానీ ఇవ్వలేదు. 5 దూడలు ఉన్నాయి. అట్లా కూడా చేస్తారా? దానికి 5,000 10,000 అలా అమ్ముకుంటారు. 3 ఇస్తాయా బ్రదర్ ఇవి? అంటే ఇప్పుడు ఆ దూడ గోదాన్ని కూడా దాపించుకుంటుందా? ఓకే. సో 75 లెక్క కొన్నారు ఒక్కొక్క గేదె. మొత్తం 3 తీసుకున్నారు బ్రదర్. లోడ్ చేసుకున్నారు, ఎత్తుకొని వెళ్తున్నారు. ఇది జాఫరాబాదీ జాతి పడ్డ 60,000 చిల్లర పోయిందనేసి అంటున్నారు. ఇవన్నీ సేల్ అయిపోయినాయి పడ్డ దూడలు. చూసుకోవచ్చు ఇవన్నీ ఒక 2.5 సంవత్సరాలు అట్లా ఉంటాయి వయసు. పోయిందండి, సేల్ అయిపోయింది బ్రో. ఎంత 60,000 చిల్లర అన్నారు. ఎంత ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఎవరో ఐడియా ఉంది, తెలియదు బ్రో. 60, 62 ఎంత అంటున్నారు, తెలియదు మనకు కూడా.